అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు కేఎంఈసి. ఈ వీడియోలో నేను ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మీకు నేను అందిస్తాను. వితౌట్ ఎనీ డిస్కషన్ వీడియోలోకి మనం వెళ్ళిపోయినట్లయితే ఈసీఈ ఎంసెట్ కోడ్ వచ్చేసరికల్లా మీకు బ్రాంచ్ కోడ్ ఈసీఈ అనే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నేమ్ లోనే తెలిసిపోతుందండి. మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రెండింటి గురించి డీల్ చేస్తుందని. కమ్యూనికేషన్ వచ్చేసరికల్లా మీకు ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండి తీరాలి. సో సిఎస్సితో కలిపే ఎలక్ట్రానిక్స్ ని మనం జత చేర్చినట్టయితే ఈసీఈగా మారుతుంది. అంటే ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను దాని గురించి అంతే. ఆ తర్వాత వాట్ డస్ ఈసీఈ డీల్స్ విత్? ఈసీఈ డీల్స్ విత్ మేజర్లీ మూడిట్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మొత్తం 4 years కోర్సులో మేజర్గా మనం నేర్చుకునేది మూడిట్లో మీద డిపెండ్ ఉంటుంది. ఫస్ట్లీ ఎలక్ట్రానిక్స్, కంప్లీట్గా ఎలక్ట్రానిక్స్ గురించి టోటల్ స్టడీ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సర్క్యూట్స్, డయోడ్స్ అండ్ ఆల్సో లాజిక్ గేట్స్ అన్నిటి గురించి. కమ్యూనికేషన్ మీకు ఆల్రెడీ తెలిసిందే, శాటిలైట్ కమ్యూనికేషన్ కావచ్చు, సిగ్నల్ ట్రాన్స్మిషన్ కావచ్చు, కంప్లీట్ గురించి చదువుకోవాలి. ప్రోగ్రామింగ్, అసలు ఈసీఈలో ప్రోగ్రామింగ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది చెప్పే కదా. కమ్యూనికేషన్ అంటే ఖచ్చితంగా మీకు ఉండి తీరాలి. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్లో కూడా ఈ మధ్య డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసింది. ప్రోగ్రామింగ్ని మేజర్గా అసలు ఈ కమ్యూనికేషన్ కూడా పక్కన పెట్టేసేయండి. అసలు ఈసీఈలో ప్రోగ్రామింగ్ మెయిన్గా చేసుకునేది అంటే టు కంట్రోల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అంటే సెన్సార్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చోటకి వెళ్ళాలన్నా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హయ్యర్ గ్రూప్ ఉన్న ఒక ఇండస్ట్రీకి వెళ్ళాం. అక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే ఆ ఉన్న రూమ్లోకి ఖచ్చితంగా యాక్సెస్ అనేది ఉంటుంది. యాక్సెస్ ఎలా చేస్తారంటే సెన్సార్స్ ద్వారా చేస్తారు. కొన్ని రూమ్స్లో ఏంటంటే మనం అలా వెళ్ళంగానే మనం రాగానే ఆ డోర్స్ ఆటోమేటిక్గా తెలుసుకుంటుంటాయి, గ్లాస్ డోర్స్. అవన్నీ ఎలా మనుషుల యొక్క సెన్సెస్ని సెన్స్ చేస్తూ ఉంటాయి సెన్సార్స్. అవి చాలా ఇంకా అదొక్క నేనేదో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం సెన్సార్స్ అని ఎగ్జాంపుల్ కోసమే తీసుకొని చెప్పాను. ఇంకా చాలా ఉంటాయండి మీకు. అండ్ ఆ తర్వాత యూసేజ్ ఆఫ్ ఈసీఈ ఇన్ సొసైటీ. ఎలక్ట్రికల్లీ ఏంటంటే సొసైటీకి మీరు గ్యాడ్జెట్స్ అండ్ యాక్సెసరీస్ తయారు చేయడంలో బాగా యూజ్ అవుతుంది. కమ్యూనికల్లీ అంటే కమ్యూనికేషన్ పరంగా సిగ్నల్ ట్రాన్స్మిషన్కి ఈసీఈ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో కంబైన్డ్ అంటే ఈసీఈ ఏంటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రెండింటి పరంగా మీరు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ హార్డ్వేర్ సిస్టమ్స్ ఆల్సో స్టడీ అండ్ రీసెర్చ్ అండి. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ హార్డ్వేర్ సిస్టమ్స్కి సంబంధించిన స్టడీ మీరు స్టడీని చేస్తారు. అండ్ ఆల్సో దాని మీద రీసెర్చ్ కూడా చేస్తారు. మీరు దానికోసం వర్క్ చేస్తారు, దాన్ని మీరే ఇన్వెంట్ కూడా చేసుకోవచ్చు. ఈసీఈ వల్ల అంత యూసేజ్ ఉంటుంది. బెనిఫిట్ ఏంటంటే మీకు ఈసీఈ వల్ల మేజర్ ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికల్లా యూ కెన్ కవర్ బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఫీల్డ్స్. ఈసీఈలో ఉన్న మేజర్ది అదే. ట్రిపుల్ చేసుకున్నారు అనుకోండి, ఎలక్ట్రానిక్స్ చేస్తారు, ఎలక్ట్రికల్స్ చేస్తారు, అంటే కోర్స్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవి చేసుకోవచ్చు. సిఎస్సి చేసుకున్నారంటే మళ్ళీ కోర్స్, లేకపోతే ఐటీ చేసుకున్నా కూడా, లేకపోతే సిఎస్సిలో స్పెషలైజేషన్ చేసిన వాటి కోర్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి మీకు వెళ్ళడం ఉంటుంది. హార్డ్వేర్కి సంబంధించిన మెయింటెనెన్స్, డెవలప్మెంట్ మాత్రం వెళ్ళడం ఉంటుంది. కానీ ఇక్కడ హార్డ్వేర్లో మీరు మేజర్ వాటికి వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్లో ఉన్న మిడిల్ స్టాండర్డ్ కూడా వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ పాత వీడియో సిఎస్సి కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో చూడండి. అందులో మేజర్గా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హార్డ్వేర్ జాబ్స్ అని టైమ్ స్టాంప్స్ కూడా మెన్షన్ చేశాను. అక్కడ హార్డ్వేర్ జాబ్స్ దగ్గర చూడండి. నేను ఏం చెప్పానంటే హార్డ్వేర్ జాబ్స్ మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఏం చేస్తారు, సెకండ్ ప్రయారిటీ ఉన్నవి చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీలోనే కొంచెం తక్కువ ఉన్నవి చేస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఉన్నవే వాళ్ళ కింద కొంచెం చేస్తారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే సాఫ్ట్వేర్ డెవలపర్ తీసుకున్నట్లయితే అందులో ఈ షణ్ముఖ్ అనే వాళ్ళు లీడర్ అయితే తన కింద మనోహర్ లాంటి జాబ్స్ రావచ్చు. అట్లాగా అలాంటి వాళ్ళు ఈసీఈ చేశారని చెప్పట్లేదండి, జస్ట్ ఒక అవగాహన కోసం చెప్తున్నాను అంతే. ఆ తర్వాత సబ్జెక్ట్స్లో మీరేం చూసుకోవాలంటే ఫస్ట్లీ మీకు ఫస్ట్ ఇయర్ ఎప్పుడు నేను ఆల్రెడీ చెప్పేది ఫస్ట్ ఇయర్ మీకు మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్లో మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది, లాంగ్వేజ్ ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత సిపి అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్ మీ కోర్స్ అండ్ కాలేజ్ బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని కాలేజెస్లో ఫస్ట్ ఎల్గారిథమ్స్ క్రోడ్స్ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు, మళ్ళీ మారుతూ ఉంటాయి. తర్వాత డ్రాయింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఈసీ వాళ్ళకైనా. ఆ తర్వాత మీరు జాగ్రత్తగా చూడాల్సింది కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఫస్ట్లీ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, నెట్వర్క్ అనాలిసిస్, దీనే మనం ఐఓటీ అంటాము. ఇది కంప్యూటర్లో కూడా వస్తుంది. ఇది మీకు చాలా యూజ్ అవుతుందండి మీకు. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికల్లా అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ లాజిక్ డిజైన్, దీన్నే డిజైనింగ్ అని కూడా అంటామండి. ఆ డిజైనింగ్ అంటే డిజైనింగ్ ఎలక్ట్రానిక్స్ ఇవి మీరు ల్యాబ్ చేయాల్సి ఉంటుంది, థియరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో మీరు జాబ్ రాసుకోండి, లేకపోతే గేట్కైనా వెళ్ళండి, వీటి మీద యూసేజ్ చాలా ఉంటుంది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ డివైజెస్లో మీరు చదువుకునేది మైక్రో కంట్రోలర్స్ అండ్ డయోడ్స్ అండ్ సర్క్యూట్స్ కూడా చదువుకుంటారండి. కంట్రోల్ సిస్టమ్స్ అండ్ సిగ్నల్స్ ఇవన్నీ చదువుతారు. సో టోటల్గా మీకు సబ్జెక్ట్స్ వచ్చేసరికి డివైడ్ అయి ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ లాజిక్ డిజైన్, లేకపోతే డిజైనింగ్ ఎలక్ట్రానిక్స్ అంటాం వాటిని. అది మీరు మేజర్ సబ్జెక్టు. ఆ తర్వాత మీరు
కంబైన్డ్ కోర్స్ కింద ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ నేర్చుకుంటారు, నెట్వర్క్ అనాలిసిస్ నేర్చుకుంటారు. అంటే ఈ ఎలక్ట్రానిక్స్లో ఒకటి, కమ్యూనికేషన్లో ఒకటి కోర్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. అதாவது మైక్రో కంట్రోలర్స్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్స్, డయోడ్స్, సర్క్యూట్స్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ డివైజెస్ పరంగా నేర్చుకుంటారు. మీరు ఈసీలోనే ట్రిపుల్ కవర్ చేయొచ్చు, సిఎస్సి కవర్ చేయొచ్చు, ఐటీ కవర్ చేయొచ్చు, సిఎస్సి కూడా స్పెషలైజేషన్ కూడా కవర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈసీ అనేది హార్డ్. సో మనం ఒక ఫస్ట్లీ ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ వెళ్ళే ముందు ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఈసీఈ హార్డ్ అంటున్నారు. ఎందుకు హార్డ్ అంటే ఈసీలో మీకు కమ్యూనికేషన్ పరంగా అంటే ఒకే విధంగా మీకు ఈజీగా చెప్పాలంటే ఈసీలోనే సిఎస్సి కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ మీకు దీనిలో ఉన్న మేజర్ బెనిఫిట్, మేజర్ డిఫాల్ట్ ఏంటనేది కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఇలాగా చాలా ఉంటాయండి. ఇంకా మీకు ఈసీ వల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ అవుతుంది, కానీ దాని మీద పర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈసీ చూస్ చేసుకునే వాళ్ళు. సిఎస్సి రాలేదనుకోండి, మీరు క్యాపబుల్, నేను సిఎస్సికి క్యాపబుల్, కానీ సిఎస్సి స్పెషలైజేషన్ ఐఓటీ అంటే ఐటీ నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ లేదు, సిఎస్సికే నేను క్యాపబుల్ కానీ నాకు సిఎస్సి సీట్ రావట్లేదు అనుకున్నారా, ఈసీకి ఇచ్చుకోండి, ఖచ్చితంగా ఈసీకి ఇచ్చుకోండి. మీరు సిఎస్సికే ఫిక్స్ అయి ఉంటే సిఎస్సికి డ్రీమ్ చేయండి, ఏదో కాలేజ్ వచ్చినా వెళ్ళండి. ఈసీఈకి ఎప్పుడు డ్రీమ్ చేస్తారు? సిఎస్సి రాకపోతే నేను సిఎస్సి లాంటి బ్రాంచ్ తీసుకోవాలి, నాకు అందులోనే ప్లేస్మెంట్ అంటే అంత మంచి జాబ్ రావాలనుకుంటే ఈసీ తీసుకోవచ్చు. వీటి రెండింటికంటే కొంచెం డిఫరెంట్ అనుకుంటే ఐటీ తీసుకోండి, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ 100% సిమిలర్ టు సిఎస్సి, అంటే సేమ్ ప్రయారిటీ ఉంటుందండి. సిఎస్సి వాళ్ళకి ఇచ్చే సేమ్ జాబ్సే ఇక్కడ కూడా ఈసీ వాళ్ళకి సేమ్ ప్రయారిటీతో ఇస్తారండి. సేమ్ కంపెనీస్ కూడా తీసుకుంటాయి కొన్ని. ఈసీ జాబ్ క్రాకింగ్ కోర్స్ అండ్ ఫస్ట్ అటెంప్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ఈసీ ఇస్ ద నెంబర్ 1 కోర్స్. కానీ ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎలిజిబిలిటీ మీరు అసలు అంటే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను, మరి ఎలాగా? మీకు పర్ఫెక్ట్ స్కోర్ ఉండాలి. పర్ఫెక్ట్ స్కోర్ అంటే ఏంటి? కనీసం 60% అయినా తెచ్చుకొని ఉండాలి. మొత్తం 4 years కలుపుకొని కనీసం 60% మీరు స్కోర్ చేసి ఉండాలి. 60% వచ్చేస్తేనే ఉంటుంది అంటే మీ కెరియర్స్ ఏమి బ్యాలెన్స్ ఉండకూడదు. అంటే ఏ ఎగ్జామ్లో అంటే మొత్తం కలిపేసి తర్వాత క్లియర్ చేసుకోవడం అలాంటివి ఉంటుందండి. ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయి ఉండాలి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్. ఎవడైనా సరే మీరు చదువుకున్నంత మాత్రాన ఏది జాబులు కొట్టారండి. చదువు ఒక్కటే ఉన్నంత మాత్రం జాబ్ రాదు. స్కిల్ ఉండాలి మీలో పట్టుదల, నైపుణ్యం అంటాం. స్కిల్ అంటే అది ఉండాలి. అంటే ఏంటి? ఎదుటి వారితో మాట్లాడడంలో కానీ, ఒకదాన్ని మనం డీల్ చేయడంలో కానీ. అండ్ ఆల్సో స్కిల్స్ రిక్వైర్డ్ అంటే లాస్ట్ సిఎస్సిలో కూడా చెప్పాను. ఏంటది? లాజికల్ థింకింగ్, క్రియేటివిటీ, అప్డేషన్. ఎదుటివాడు మన లాంటి ఐడియాని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే, ఆ ఐడియా ఆల్రెడీ ముందే వచ్చేసినట్లయితే దాన్ని మనం ఎలా డెవలప్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఆ విధంగా ఆలోచించాలి. ఒకరు గూగుల్ తీసుకొచ్చాడు కదా అని ఆ గూగుల్లోనే ఆగిపోయి ఉంటే మనకి ఇప్పుడు గూగుల్ డాక్స్ వచ్చేది కాదు, యూట్యూబ్ వచ్చేది కాదు, ఫేస్బుక్ వచ్చేది. అందులో గూగుల్లోనే మనకి ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నారు. యూట్యూబ్ ఎవరిది? గూగుల్ది. గూగుల్ నేను ఒక వెబ్ సెర్చ్ కింద స్టార్ట్ చేశాను, యాహూ లాగా దాన్ని కూడా వదిలేస్తుంటే ఇప్పుడు యాహూ అనేది ఓన్లీ ఆ యాహూ వాళ్ళకి ఓన్లీ వెబ్సైట్ మాత్రమే ఉంది, దానిలో సెర్చింగ్ మాత్రమే జరుగుతుంది. అలాంటి యూట్యూబ్ లాంటిది కానీ, గూగుల్ డాక్స్, గూగుల్ స్లైడ్స్, గూగుల్ ప్రెజెంటేషన్స్, ఇంకా అసలు గూగుల్ దగ్గర మీరు కంప్యూటర్ ఓపెన్ చేసి చూసినట్టయితే అకౌంట్ పక్కన ఒక 6 dots 9 dots ఉంటుంది. ఐకాన్ క్లిక్ చేయండి, యాప్స్ అన్నీ వస్తాయి. గూగుల్ కింద ఎన్ని యాప్స్ ఉంటాయో తెలుస్తాయి. గూగుల్ వాళ్ళు ఎన్ని యాప్స్ లాంచ్ చేశారు. గూగుల్ LLC అంటుంది, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన. ఇంత స్కిల్ డెవలప్మెంట్ ఎలా వస్తుందంటే మీరు పక్కన వాళ్ళతో పోటీ నేర్చుకోవాలండి. ఛాలెంజింగ్ యాటిట్యూడ్ ఉండాలి మీలో. ఇంకా మీరు చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ జాబ్స్లో ఫస్ట్లీ మీకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ పరంగా మీరు కోడర్స్ కింద చేస్తారు, కోడర్స్ కింద చేస్తారు, డెవలపర్స్ కింద చేస్తారు, టెస్టర్స్ కింద చేస్తారు. ఇలా మీరు వివిధ కోర్సులు తీసుకొచ్చండి. హార్డ్వేర్ పరంగా అయితే మీరు ఎలక్ట్రికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 చేయగలుగుతారు. కమ్యూనికేషన్ పరంగా అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ పరంగా గవర్నమెంట్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో కూడా, గవర్నమెంట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్లో కూడా మీరు పనిచేయచ్చండి. పబ్లిక్ సెక్టార్ అంటే ఆల్సో కమ్యూనికేషన్ పనిచేసే వాళ్ళు ఈసీ ఇంజనీర్స్ ఆల్సో మీకు ఇస్రోలో కూడా ఉన్నారు. మీకు తెలుసో తెలీదు కానీ నేను చెప్తున్నా, రాకెట్ సైన్స్ ఇంజనీరింగ్ మాత్రమే అక్కడికి వెళ్ళరండి, ఈసీలో చేసిన వాళ్ళు కూడా వెళ్తారు. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే బెనిఫిట్ దీనివల్ల బెనిఫిట్ ఏంటనేది ఒక్కసారి చూద్దాం. బట్టండి ఒకసారి మేజర్ బెనిఫిట్ మీకు కింద ఉంది, అది ఒకసారి చెప్తున్నాను చూడండి. మీరు గేట్ ఎగ్జామ్ రాశారా, బెస్ట్ జాబ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు నో గేట్ అంటే గేట్ రాయలేదా, బెటర్ జాబ్ వస్తుంది. సిఎస్సి వాళ్ళు అనుకోండి, వాళ్ళు బెటర్ జాబ్ కానీ బెస్ట్ జాబ్ కానీ కావాలంటే వాళ్ళు గేట్లో ఉండే పర్ఫార్మెన్స్ మీద ఉంటుందండి. వాళ్ళకి సిఎస్సితోనే వెళ్ళారనుకోండి, గుడ్ జాబ్ వస్తుంది. మీకు ఇక్కడ గుడ్, బెటర్, బెస్ట్, మీకు సూపర్లేటివ్ డిగ్రీస్ ఇవన్నీ తెలుసు కదా. గుడ్ జాబ్ కావాలనుకున్న వాళ్ళైతే మీరు అక్కడ చదువుకుంటే చాలు, అంటే మీరు నార్మల్గా వెళ్ళిపోయినా చాలు. ఎవరికైతే క్యాంపస్ ప్లేస్మెంట్లో రాలేదంటే వాళ్ళ గుడ్ జాబ్ వస్తుంది బయట కన్సల్టెన్సీ కానీ వాటి ద్వారా వెళ్ళినట్లయితే. ఒకవేళ మీరు గేట్ రాయలేదు కానీ మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చిందంటే బెటర్ జాబే వస్తుంది.
ఆ తర్వాత మీరు గేట్ ఎగ్జామ్ రాశారంటే బెస్ట్ జాబ్ వస్తుంది ఈసీఈ పరంగా. సో మీకు ఇంత మంచిగా ఉంది. అండ్ ఆల్సో సెకండ్ బెనిఫిట్ అంటే ఈ బెనిఫిట్లో సెకండ్ బెనిఫిట్ రిసోర్స్లో సెకండ్ పాయింట్ వచ్చేసరికల్లా గవర్నమెంట్ జాబ్ మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈసీఈకి ఫిక్స్ అవ్వండి, రాదర్ దాన్ సిఎస్సి ఆర్ ఐటీ. సిఎస్సి ఐటీకి రావాలని నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మంచి జాబ్ మీకు గవర్నమెంట్లో కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈసీ పరంగా వస్తుందండి. అవి ఏం జాబ్స్ ఉంటాయి అవన్నీ నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తానండి. ఆ తర్వాత గ్రేట్ అడ్వాంటేజ్ వర్సెస్ గ్రేట్ డిసడ్వాంటేజ్. జాగ్రత్తగా చూడండి. కెన్ గెట్ గ్యారంటీ జాబ్ అండ్ కెన్ డూ సెవరల్ ఫీల్డ్స్. ఖచ్చితంగా మీకు జాబ్ అనేది పక్క. మీరు సిఎస్సి వాళ్ళైనా కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారేమో, కానీ ఈసీ వాళ్ళు వెయిట్ చేయక్కర్లేదు, గ్యారంటీగా జాబ్ వస్తుంది. అండ్ సిఎస్సితో పోలిస్తే బెస్ట్ కొంచెం దానితో పోలిస్తే కొంచెం మంచి జాబే రావచ్చు. కానీ గ్రేట్ డిసడ్వాంటేజ్ ఇక్కడే చాలా మంది స్టక్ అవుతుంటారు. మీరు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో దానిలో స్టక్ అవ్వకూడదని నేను చెప్తున్నానండి. లెస్ ఇన్ డిమాండ్. ఎవరైతే ఈసీఈకి మాత్రమే ఇంతవరకు ఫోకస్ చేసుకున్నారా వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. మళ్ళీ నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సిఎస్సి వర్సెస్ ఈసీఈ పెట్టుకున్నారంటే వాళ్ళకి మేజర్గా చెప్తున్నానండి, ఈసీఈకి లెస్ ఇన్ డిమాండ్. ఇప్పుడు సిఎస్సి వాళ్ళకే హయ్యర్ జాబ్స్ వస్తున్నాయి, హయ్యర్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇంకా అదేనే కాదు, ఐటీ తీసుకుంటారు, సిఎస్సి స్పెషలైజేషన్ కూడా తీసుకుంటారు. వాళ్ళందరూ అయ్యాక ఈసీకి వస్తారు. కానీ ఈసీ వాళ్ళకి ప్లేస్మెంట్ల పరంగా ఏం తగ్గవు. ఒకవేళ మీ వంతు వస్తే మీకు కానీ క్యాపబుల్ అయి ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చి తీరుతుంది. కానీ మీరు క్యాపబుల్ అంటే అది హార్డర్ కోర్స్ అని ఆల్రెడీ చెప్పాను. మరి మీరు హార్డర్ కోర్స్ని జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? లెస్ ఇన్ డిమాండ్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిమాండ్ తక్కువ, క్రేజ్ తక్కువ. కానీ సిఎస్సితో ఏ పొంతాన తగ్గదు. ఒక విధంగా సిఎస్సి కంటే ఈసీ ఇంకా బెటర్, అంటే స్టడీ పరంగా నేను చెప్పేది. ఆ తర్వాత మీ సస్పెన్స్ విడదీసే టైం అయిందండి. ఇప్పుడు నేను ఎందుకు సోను సూద్ గారి ఫోటో పెట్టానంటే, సోను సూద్ గారు ఈజ్ ఆల్సో అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ హూ వాజ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ నాగ్పూర్ యూనివర్సిటీ. He was an electrical engineer and also he gained so much score also. And ఇప్పుడు మీకోసం చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, ఫ్యూచర్లో కూడా ఇంకా హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో మీకు సస్పెన్స్ అనేది విడిపోయింది కదా, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సోను సూద్ గారే చదివారు. అలాంటిది మీరు ఈసీ ఎంచుకోవడం మంచిదా కాదా, ఈసీ చాలా మంది తక్కువ అనుకుంటున్నారేమో. సిఎస్సికి మీరు ఒకవేళ రాలేదు అంటే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళే ఆప్షన్ ఉందంటే ఈసీ ఇచ్చుకోండి. లేదా సిఎస్సి ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సిఎస్సి నాకు ఈ జాబ్లో రాలేదంటే సెకండ్ కౌన్సిలింగ్ కింద ఈసీ పెట్టుకోండి. అలా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవ్వకుండానే పెట్టుకోండి. ఆ తర్వాత నేను సాయిధరం తేజ్ గారి ఫోటో ఎందుకు యాడ్ చేశానంటే, చిత్రలహరి సినిమా మీరు ఆల్రెడీ చూశారు. ఈ వాజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇన్ దట్ మ్యాగ్ ఆఫ్ మై నాలెడ్జ్. నేను చూసి ఆ సినిమాలో మొత్తం చూసిన తర్వాత హీ విల్ డీల్ విత్ కమ్యూనికేషన్స్ అండ్ ఆల్సో హీ విల్ డీల్ విత్ ఎలక్ట్రికల్స్. మీరు చూసారు కదా జాగ్రత్తగా, ఎలక్ట్రిక్స్తో సర్క్యూట్ అనేది తయారు చేసి ఆ డివైస్ అనేది కనిపెడతారు. డివైస్ అండ్ గ్యాడ్జెట్స్ తయారు చేసి ఖచ్చితంగా ఈసీ అంటే ఎలక్ట్రికల్స్ ఇంజనీరే అయింది. సరే త్రిబుల్ చేస్తున్నారా, నేను ఒకవేళ డౌట్ పడితే యాప్ డెవలప్మెంట్ ఇవన్నీ కలిపేసుకొని సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. ఈ ట్రిబుల్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎంటర్ కాలేరు, అదొక రీజన్. రెండోది వచ్చేసరికి కమ్యూనికేషన్ పరంగా లాస్ట్ యాక్సిడెంట్ జరిగే సీన్లో ఏం జరుగుతుంది, ఈసీ పరంగా అంటే లాస్ట్ ఈసీ లాగే ఏంటి కమ్యూనికేషన్కి మొత్తం వైడర్ నెట్వర్క్స్కి అందరికీ వెళ్తుంది. ఎలా వెళ్తుంది, ఒక సాధారణ ట్రిబుల్ ఇంజనీర్ కానీ లేకపోతే ఇంకోటి ఏమైనా ఇంజనీర్స్ కానీ అలాంటివన్నీ తయారు చేయలేరండి. ఓన్లీ డివైస్ అండ్ సర్క్యూట్స్ తయారు చేయాలంటే హీ విల్ కంపల్సరీ ఇన్ టు ద ఎలక్ట్రికల్ ఫీల్డ్. అండ్ ఆల్సో ఆయన అందులో కమ్యూనికేషన్ పరంగా కూడా ఈ అంబులెన్సెస్ని వాటిని కనెక్ట్ చేయాలనుకున్నారు కాబట్టి ఐ థింక్ సో హీ వాజ్ అన్ ఈసీ ఇంజనీర్. సో I will choose the best movie to get motivation towards ECE course is Chitralahari, and it's in all the platforms also, it's telecasting in TV also. Okay, that's all for this video guys, hope you all love this video. So మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చుంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అండి. చాలా మంది నోటిఫికేషన్ రావట్లేదు అంటారు, మీ యూట్యూబ్ యాప్ని ముందు అప్డేట్ చేసుకోండి ఎవరైనా ఇంకా మా నుంచి నోటిఫికేషన్స్ రావట్లేదు అని ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే. సో దట్స్ ఆల్ ఫర్ ద ఈసీఈ అండి. తర్వాత వీడియోలో నేను మెకానికల్ గురించి చెప్తాను. ఇంకా మీకు మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ఇంకా చేస్తూ ఉండాలంటే నాకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్పే, గూగుల్ పే ఆర్ పేటిఎం మూడిట్లు కలిపిన నెంబర్ ఒకటి ఇచ్చాను. మీరు దాన్ని కాల్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయలేండి. ఒకవేళ మీరు ఏమైనా నాకు హెల్ప్ చేయాలనుకుంటే మీరు దానికి ఏమైనా ఫైనాన్షియల్ ఎఫర్ట్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్, దిస్ ఇస్ హృతిక్ రామ్ సైనింగ్ ఆఫ్. ఆల్ ద బెస్ట్.